హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన కిచెన్లో ఒక మంచి టేస్టీ అయిన టిఫిన్ రెసిపీ చేయబోతున్నాము. అవే మినపగారెలు, అలాగే వేరుశనగ పప్పు చట్నీ కూడా చేసి టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. అద్భుతంగా ఉంటుందండి కాంబినేషను. మరింకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళి ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ముందుగా ఒక గిన్నెలో 2 గ్లాసుల మినపప్పు తీసుకొని, ఇవి కొలతల్లో చెప్పాలంటే 400 గ్రాములు ఉంటాయండి. అందులో నీళ్లు పోసి శుభ్రంగా 2-3 సార్లు కడిగి మరలా నీళ్లు పోసి ఒక 4 గంటల సేపు నానబెట్టుకోవాలి. 4 గంటల తర్వాత చూడండి, పప్పు అంతా కూడా నాని ఎలా ఉబ్బిందో. ఇప్పుడు మరలా ఒకసారి కడిగి మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. మెత్తగా అంటే మరీ స్మూత్ పేస్ట్గా చేయకూడదు. కొంచెం అక్కడక్కడ రవ్వగా తగులుతూ ఉంటే వడ అనేది మంచి టేస్టీగా ఉంటుంది. చూడండి, ఈ విధంగా రుబ్బుకుంటే సరిపోతుంది. ఇలా రుబ్బుకున్న పిండిని ఒక గిన్నెలో వేసుకుందాం. ఇలా పిండంతా రుబ్బుకున్న తర్వాత కొంచెం అల్లం తీసుకొని సన్నగా తరిగి వేయాలి. అలాగే సన్నని 4 పచ్చిమిరపకాయల తరుగు, అలాగే ఒక ఉల్లిపాయ సన్నని తరుగు, కొంచెం కొత్తిమీర కూడా సన్నగా తరిగి వేయాలి. అలాగే ఒక స్పూను ఉప్పు వేసి మొత్తం కలిసేలా బాగా కలిపి మూత పెట్టి ఒక అరగంట సేపు పక్కన పెట్టేద్దాం. ఈలోపు మనం చట్నీ రెడీ చేసుకుందాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో 1 కప్పు అంటే సుమారు 50 గ్రాములు వేరుశనగపప్పు వేసి మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకుందాం. పప్పు అనేది జాగ్రత్తగా చూసుకుంటూ మాడిపోకుండా ఇలా నలిపితే పైన పొట్టు అనేది ఊడిపోవాలి. ఈ విధంగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని బాగా నలిపి పైన పొట్టంతా పోయిన తర్వాత పక్కన పెట్టేద్దాం. అలాగే ఇప్పుడు ప్యాన్లో ఒక 15 నుంచి 20 పచ్చిమిరపకాయలు తీసుకొని, అంటే మీరు తినే కారాన్ని బట్టి కొంచెం ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. వీటిల్లో కొంచెం నూనె వేసి బాగా వేయించుకుందాం. ఇలా వేయించుకున్న పచ్చిమిరపకాయలని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు మిక్సీ జార్లో వేయించిన వేరుశనగపప్పు, అలాగే పచ్చిమిరపకాయలు, రుచికి సరిపడా ఉప్పు, అలాగే కొంచెం నీళ్లు వేసి మెత్తగా రుబ్బుకుందాం. చూడండి, ఈ విధంగా రుబ్బుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి తాలింపు రెడీ చేసుకుందాం. ప్యాన్లో 2 స్పూన్లు నూనె వేసి నూనె వేడయ్యాక కొంచెం శనగపప్పు, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, 2 ఎండుమిరపకాయలని ఇలా విరిచి వేయాలి. అలాగే ఒక రెమ్మ కరివేపాకు వేసి అందులో చిటికెడు పసుపు వేసి కాసేపు వేయించి ఈ మిశ్రమాన్ని చట్నీలో కలుపుకుందాం. అంతే, వేరుశనగపప్పు చట్నీ రెడీ. ఇప్పుడు ప్యాన్లో నూనె పోసి నూనె బాగా వేడయ్యాక ఇప్పుడు ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని ఇలా పిండిని పెట్టి ఈ విధంగా చేసుకోవాలి. ఇలా చేసుకొని వేలితో మధ్యలో రంధ్రంలా చేసి నెమ్మదిగా నూనెలో వేయాలి. ఇదే విధంగా అన్నీ చేసుకొని ఆయిల్లో వేసి వెంటనే కదిలించకుండా ఒకవైపు వేగిన తర్వాత మరోవైపు తిప్పుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూడండి, ఇలా చక్కగా వేగి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత నెమ్మదిగా ఓ ప్లేట్లోకి తీసుకుందాం. చూడండి, టేస్టీ అయిన వేడి వేడి మినపవడలు రెడీ అయిపోయాయి. ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో వెరైటీస్ కోసం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.